హలో ఫ్రెండ్స్, దేవర మౌనమే సమరమలేని హెచ్చరిక అనేటటువంటిది ఆల్రెడీ ఆ లిరిక్ అర్థం ఏంటి అనేటటువంటిది మొన్న రిలీజ్ అయినటువంటి పోస్టర్లో అయితే చూసామన్నమాట. ఈరోజు ఇంకో అఫీషియల్ పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దేవర మూవీ ట్రయల్ ఎప్పుడు అనేటటువంటిది చెప్తూ రిలీజ్ చేసినటువంటి ఈ పోస్టర్ చూసినప్పుడు నాకైతే మతిపోయింది అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఏం ప్లాన్ చేస్తుండో మన కొరటాల శివ గారు అనేటటువంటిది ఏం మాత్రం కూడా అర్థం కానటువంటి ముచ్చట అని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే ట్రయలర్ డేట్ అయితే చెప్పేశారు మొన్నే, టైమింగ్ కూడా ఇచ్చేసారనమాట. ట్రయల్ రన్ టుమారో 5-4 PM రెడీగా ఉండండి. ట్రెండ్ చేయడానికైనా లైక్ చేయడానికైనా అస్సలు ఇప్పుడు దాకా యూట్యూబ్ రికార్డులోనే కొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి ప్రతి ఎన్టీఆర్ అభిమాని అయితే రెడీగా ఉండాలని చెప్పి నేనైతే చెప్తున్నాను అనమాట. ముఖ్యంగా ఇందులో క్లారిటీగా మాట్లాడుకోవాలంటే దేవర అనేటటువంటి టైటిల్ వెనక ఉంది ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా చూడండి. దేవ అనేటటువంటిది లెఫ్ట్ సైడ్ ఉంది, అర అనేటటువంటిది రైట్ సైడ్ ఉందన్నమాట. ఇద్దరు ఎన్టీఆర్లు అయితే మనకైతే క్లియర్గా కనబడుతున్నారు అనమాట. మొట్టమొదట మనం ఒక ఎన్టీఆర్ని చూసుకున్నట్లయితే పూల చొక్కా వేసుకొని కత్తి పట్టుకొని తను క్రూయల్గా కనపడాలని చెప్పి ట్రై చేస్తుండ్రు, కానీ కనపడట్లేదు అనమాట. కానీ వెనక కనపడుతున్నటువంటి పెద్ద ఎన్టీఆర్ను చూడండి, తనకి ఏమీ ఆయుధం అవసరం లేదు. తన చూపే ఒక చురకత్తిలాగా ఉందనమాట. ఆ చూపుతోనే విలన్ని భయపడతాడు, ఆ చూపుతోనే విలన్ని చంపేస్తాడని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. వెనకున్నటువంటి ఎన్టీఆర్ హెయిర్ స్టైల్కి ముందున్నటువంటి ఎన్టీఆర్ హెయిర్ స్టైల్కి అసలు సంబంధమే లేదు. అండ్ ఆ డ్రెస్సింగ్ స్టైల్కైనా అండ్ ఆ బాడీకైనా చాలా అంటే చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. దీన్ని బట్టి మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా డబుల్ రోల్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఈ పోస్టర్ చూసినా, రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి పోస్టర్ చూసినా, గ్లిమ్స్ చూసినా, ట్రైలర్ చూసినా, సాంగ్స్ చూసినా ఎవరికైనా సరే క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఇంకొద్దిగా మనకి డౌట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకు డబుల్ యాక్షన్ పెట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పటిదాకా ఎన్టీఆర్ అన్న డబుల్ యాక్షన్ ఒక 2-3 సినిమాల్లో అయితే నటించింది అనమాట. అవి చూసుకున్నట్లయితే ఓకే, గుడ్ రిజల్టే ఇచ్చాయి. మళ్ళీ కొద్దిగా ఏమన్నా ప్రయోగాలు చేస్తున్నారా అనేటటువంటి డౌట్ మనకు వస్తూనే రిలీజ్ చేసేటటువంటి పోస్టర్స్ అయితే వేరే లెవెల్ అనిపించిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఒక బోట్ అయితే తగలబడిపోతుంది అనమాట. ఇంకా జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకో బోటు నడి సముద్రంలో ఉంది, అయినా కానీ మంటలు అయితే ఎగసి పడుతున్నాయి అనేటటువంటిది అర్థమైపోతుంది అనమాట. అంటే దీని అర్థమైంది, ఇదంతా కూడా సముద్రం నేపథ్యంలో జరిగేటటువంటి స్టోరీ అని చెప్పి ఆల్రెడీ మనకైతే క్లారిటీ ఇచ్చేశారు. మనం ఇంకోటి అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం హీరోలు ఉంటారు, చాలా సినిమాలు ఉంటాయి. ఈ సినిమాలో చూసుకున్నట్లయితే ఒక లుక్ మెయింటైన్ చేస్తారు, సాంగ్లో చూసుకున్నట్లయితే ఇంకొక లుక్ మెయింటైన్ చేస్తారు. మళ్ళీ అనుకోవచ్చు కానంటే అలా అనుకోవడానికి అయితే లేదనమాట. ఇక్కడ ఎలివేషన్ సీన్స్ కూడా ఇప్పుడు మనకి సాంగ్స్లోనే ఎన్టీఆర్ అన్న ఈ విధంగా డిఫరెంట్ లుక్తో కనపడ్డాడు, డిఫరెంట్ అయినటువంటి హెయిర్ స్టైల్తో, బాడీ తగ్గించి చాలా డిఫరెంట్గా కనపడ్డాడు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఓన్లీ సాంగే కాదనమాట, కత్తి పట్టుకునే దాంట్లో కూడా చాలా డిఫరెంట్గా కనపడ్డాడు. ఓకే, వైలెంట్గా కనపడుతున్నటువంటి ఎన్టీఆర్ ఈ వేరియేషన్. అక్కడ చూసుకున్నట్లయితే రొమాంటిక్ ఎన్టీఆర్ అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా డబల్ రోల్ అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. రేపు 5ంటికి ట్రయల్ వచ్చిన తర్వాత మీకైనా నాకైనా క్లియర్ కట్గా అర్థమైపోద్ది. ఖచ్చితంగా ఇది డబుల్ రోల్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి. ఇంకొకటి ఏంటంటే మరి పేర్లు ఏం పెడతారు బ్రో అనేటటువంటి డౌట్ కూడా చాలా మందికి వస్తుంది అనమాట. ఆల్రెడీ టైటిల్లోనే ఉందన్నమాట. దేవ అనేటటువంటిది ఒక పేరు, వర అనేటటువంటిది ఒక పేరు. ఇంకొంతమంది ఏమంటున్నారనంటే వర అనేటటువంటిది ఆ విలన్ పేరు అనుకుంటున్నారనమాట. విలన్కి ఆల్రెడీ వేరే పేరు ఇచ్చేశారు. ఒకసారి వెళ్ళి టీజర్ని అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమైంది. విలన్ టీజర్ 50 seconds రిలీజ్ చేశారు కదా సైఫ్ అలీ ఖాన్ది, అది చూసినట్లయితే మీకే క్లారిటీగా అర్థమైపోద్ది. కాబట్టి ఇక్కడ డబల్ యాక్షన్, నేను ఒకళ్ళ పేరు దేవ, ఒకళ్ళ పేరు వర అనేటటువంటిది. అంటే పెద్ద ఎన్టీఆర్ పేరు దేవ, చిన్న ఎన్టీఆర్ పేరు వర. దేవ అనేటటువంటిది చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పటిదాకా ప్రభాస్ దేవ రోల్ అయితే వేయడం జరిగింది. అందులో ఎంత పవర్ఫుల్గా ఉందో ఇది కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతుంది. సో ఆ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్గా చూపించబోతున్నారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. వర అనేటటువంటిది ఒక నార్మల్ క్యారెక్టర్ అనమాట. అంటే అప్పటిదాకా మనిషి చాలా పొలైట్గా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, చాలా సెన్సిటివ్గా ఉంటాడు. మరి తను ఎందుకు విలన్ లాగా మారబోతుండో అనేటటువంటిది అయితే మనం చూడాలి. నా గెస్సింగ్ కరెక్ట్ అయితే 100% జరిగేది ఇదే ఫ్రెండ్స్. పార్ట్ 1లో సైఫ్ అలీ ఖాన్తో యుద్ధం ఉంటుంది, పార్ట్ 2లో ఎన్టీఆర్తోనే ఆ యుద్ధం ఉంటుంది అనమాట. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే సైఫ్ అలీ ఖాన్ సంథింగ్ విలన్ అయి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి తెగనంతా కూడా ఆక్రమించి తను ఏదో అవ్వాలి, ఒక రాజు అవ్వాలి, ఒక నాయకుడు అవ్వాలి అని చెప్పి తను పోరాడుతూ ఉంటాడు. అలాంటి మన వర అయితే అంతం చేస్తాడు. అంతం చేసిన తర్వాత అస్సలు ప్రాబ్లం ఇంకా పైన నుండి వస్తుంది. ఈ చెంచగాడే అనమాట ఈ సైఫ్ అలీ ఖాన్ అయినా ఇక్కడ ఉన్నటువంటి విలన్ అంతా కూడా చెంచగలే. అస్సలు విలన్ వేరేవాడు ఉన్నారా అనేటటువంటి హింట్ ఇచ్చుకుంటూ ఈ సినిమాని ఎండ్ చేసేస్తారు అని చెప్పి నేనైతే 100% అనుకున్నాను. 100% కాదు, ఇదే జరిగేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. దేవర మౌనమే సమరమలేని హెచ్చరిక, దూకే ధైర్యమ జాగ్రత్త, దేవర ముందర నువ్వెంత. దీంట్లోనే ఆల్మోస్ట్ సాంగ్కు సంబంధించిన మ్యాక్సిమం వివరించేటటువంటి ప్రయత్నం చేసిందనమాట. అండ్ ఎన్టీఆర్ అన్న చాలా స్పీచ్ల్లో మాట్లాడుతూ ఈ భయం అనేటటువంటి నేపథ్యం చుట్టూ ఈ సినిమా అయితే తిరిగింది.
జరిగింది అనేటటువంటిది చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ ప్రమోషన్లో అయితే తనైతే తెలియజేయడం జరిగింది. సో ఒక భయాన్ని అనమాట, భయాన్ని మనకైతే పరిచయం చేయబోతుండో ఎన్టీఆర్ అన్న దూకే ధైర్యం. ఇక్కడ ధైర్యం అంటే ఎవరు విలన్ అనమాట. దేవర ముంగిట నువ్వెంత అనేటటువంటిది చెప్పడం అనమాట. నీకు ఎంత ధైర్యమైన ఉండని, నువ్వెంత గొప్పడువైన ఉండని, నువ్వు మహాసముద్రం అంత ధైర్యం ఉన్నా కానీ దేవర పుట్టించేటటువంటి భయం ఉందో నువ్వు చాలా చిన్న, నువ్వు చాలా జుజుబి అనేటటువంటిది మనకి సింబాలిక్గా తెలియజేయటమే ఈ సినిమా యొక్క మెయిన్ నేపథ్యం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ స్టోరీ లైన్ అవసరం లేదు, దాని ఇంప్లిమెంట్ బాగుండాలన్నమాట. గ్రాఫిక్స్ కరెక్ట్గా సెట్ కావాలి, ఎన్టీఆర్ భయపెట్టగలగాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ని భయపెట్టగలగాలి, అది విలన్ కూడా భయపెట్టగలగాలి, అది మనం కన్విన్స్ అయ్యేటట్టు ఉండాలి. అలా కానీ ఉన్నట్టయితే సినిమా 1000 కోట్లు అనేటటువంటిది చాలా చాలా చిన్న విషయం ఫ్రెండ్స్. ఆల్రెడీ చాలా సినిమాలు నిరూపించారు, చాలా మంది ట్రోల్ చేస్తారనమాట. ఎన్టీఆర్కి బ్రేక్ ఈవెనే సరిగ్గా లేదు, పెట్టినటువంటి కలెక్షన్స్ సరిగ్గా రావు, గట్టిగా మాట్లాడితే 100 కోట్ల సినిమా ఎన్టీఆర్కి లేదు అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తారులే. కానీ సరైనటువంటి కంటెంట్తో ఎన్టీఆర్ని దింపితే మట్టికి 1 వీక్ కాదబ్బా, కనీసం 2-3 డేస్లోనే పెట్టినటువంటి పెట్టుబడి అంతా రికవరీ చేస్తాడు. ఆ తర్వాత ప్రాఫిట్లో నెట్టబోతారు అనమాట. చాలా సినిమాలు అన్న ప్రూవ్ చేసిండు, ఈ సినిమాలో కూడా ప్రూవ్ చేస్తారు అని చెప్పి 100% ఇది జరిగింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా తెలియజేయండి. ఓకేనా, మరి బాయ్ ఉంటా. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. ఏ విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటిది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ ఉంటా, నమస్కారం.